హాయ్ అండి. నా పేరు పవన్ కుమార్. నేను ఈ మూవీకి హీరో ద డైరెక్టర్ అనే మూవీకి ఎడిటింగ్, వీఎఫ్ఎక్స్, డీఐ చేశాను. కాకుంటే కొన్ని రీజన్స్ వల్ల ఎక్కువ వీఎఫ్ఎక్స్ షాట్స్ తీసేయడం అయింది. 1 ఆర్ 2 వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉంటాయి. అండ్ ఇంకా డీఐ కోసమని నేను 3 మంత్స్ ముందటి నుంచే ప్రిపేర్ అయ్యి ఇక్కడ చేశాను. అంటే ఈ మూవీలో చేశాను. ఈ మూవీయే ఫస్ట్ నేను చేయడం. నా బెస్ట్ అయితే నేను ఇచ్చాను. సంఘర్షణ గురించి చెప్పాలి. నాకు హైదరాబాద్లో పరిచయం వాడు. సో మేము ఆల్మోస్ట్ ఒక 4 ఇయర్స్ నుంచి పరిచయం. నాకు కూడా ఇలాగే ఫిలిమ్స్లో ఎడిటింగ్ చేయాలి, డీఐ చేయాలి, ఫిలిమ్స్లో వర్క్ చేయాలని ఉండే. సో అదొక అంత ఈజీ ప్రాసెస్ కాదు. అలా చేయాలంటే స్టెప్ బై స్టెప్ పోవాలి. స్టెప్ బై స్టెప్ పోవడంలో నాకు వీడు ఒక మెయిన్ పార్ట్లో మెయిన్ సపోర్ట్ అయ్యాడు. నాకు ఈ స్టోరీ ఒక 1 ఇయర్ బ్యాకే చెప్పాడు. అంటే నిత్విక్కి చెప్పినాక నాకు చెప్పుంటాడు. మేబీ నాకు అప్పుడే చెప్పాడు. నాకు కూడా నచ్చింది. అండ్ నిత్విక్ యాక్టింగ్ వచ్చేసి నాకు చాలా బాగా నచ్చింది. ఒక సటిల్ యాక్టింగ్ చేశాడు. అంటే మరీ ఎక్కువ చేయలేదు, మరీ తక్కువ చేయలేదు. సో అలా చేశాడు. ప్రతి ఒక్క యాక్టర్, వెంకీ అన్న, పావని, నిత్య, సంఘర్షణ గురించి చెప్పనవసరం లేదు, వాడు కూడా బాగా చేశాడు. సో దీంట్లో చేసిన ప్రతి ఒక్కరు లిరిసిస్ట్. నాకు లిరిక్స్ మాత్రం చాలా బాగా నచ్చాయి. మ్యూజిక్ మేము ఒక రీజన్స్ వల్ల మేము మ్యూజిక్ అతనికి మ్యూజిక్ ఇచ్చాము. బట్ మాకు అనుకున్న అవుట్పుట్ రాలేదు. సో దాని తర్వాతకి మా దగ్గర కొంచెం బడ్జెట్ ప్రాబ్లం ఉండే. దాని తర్వాతకి ఇంకా నేను అనుకున్నాను, ఇలా అయితే కష్టం అవుతుంది. అంటే ఇప్పుడు చాలా చూస్తే ఏఐ చాలా నడుస్తుంది ఈ టైంలో. సో దానికోసం అని చెప్పేసి నేను ఏఐ యూజ్ చేశాను. సో అది మంచి అవుట్పుట్ వచ్చింది. మ్యూజిక్ మరీ బాగలేదని అయితే లేదు, మ్యూజిక్ బాగా వచ్చింది. మీరు సాంగ్ చూస్తే మీకు తెలుస్తుంది. సో మూవీలో కూడా అలాగే మెయింటైన్ చేసాము. సో డీఏ కానీ ఏదైనా మాకు ప్రతి ఒక్కరు ప్రసాద్ గారు కానీ, వంశీ గారు కానీ ప్రతి ఒక్కరు చాలా మంచి హెల్ప్ చేశారు మాకు. ప్రతి ఒక్కరు అంటే ఏ టైంలో కావాలంటే ఆ టైంలో వచ్చి చాలా సపోర్ట్ చేశారు. డ్రోన్ అతను కూడా మాకు మంచి సపోర్ట్ ఇచ్చారు. ఇంకా నాకు టైటిల్ డిజైనింగ్కి హెల్ప్ చేసిన రచన, తను కూడా మా క్లాస్మేట్. అడగగానే ఒక 2 days టైం తీసుకొని చేసి ఇచ్చింది. ఎన్ఎస్ లోగో కూడా తనే డిజైన్ చేసి ఇచ్చింది. ఎన్ఎస్ లోగో అంటే స్టోరీ చెప్తే తను ఎలా కావాలో డిజైన్ చేసి ఇచ్చింది. ఫస్టే నేను సంఘర్షణకు పంపించాను. సూపర్ ఉందని చెప్పాడు. సో తనకు కూడా చాలా థ్యాంక్స్ రచన చేసి ఇచ్చినందుకు. అండ్ త్రిశూల్ అని నా ఫ్రెండ్, అతను కేసీఆర్ అంటాము, సంఘర్షణ కూడా ఫ్రెండే. సో మేము చేసిన ఎడిట్ ఏదైనా, గ్లిమ్స్తో అయినా, ఆ సాంగ్ అయినా, ఏదైనా మేము ఫస్ట్ అతనికి పంపిస్తాం. ఎందుకంటే అతను ఆడియన్స్ వ్యూలో చూస్తాడు, ఒక టెక్నికల్ వ్యూలో చూస్తాడు. ఏదైనా మిస్టేక్స్ ఉంటే చెప్తాడు. మాకు నచ్చిందంటే ఓకే, కానీ అతను కూడా చూపించి నచ్చిందంటేనే మేము దాన్ని నెక్స్ట్ ప్రొసీడ్ అవుతాం. ఎందుకంటే నా వ్యూ ఎలా ఉంటుందంటే, ఎడిటింగ్ చేసినప్పుడల్లా ఇంకా ఉంటే బాగుంటుందేమో అని ఒక ఫీల్లో ఉంటా. అప్పుడు సంఘర్షణ ఏమంటాడు, చాలు అది సరిపోద్ది అంటాడు. నాకు నచ్చదు. అప్పుడు నేను ఏం చేస్తానంటే, కేసీఆర్ త్రిశూల్కి నేను పంపించి బాగుందా అని అడిగితే వాడు మిస్టేక్స్ ఉంటే చెప్తాడు, లేదంటే ఒక హ్యాపీ ఫేస్తోని ఫోన్ చేస్తాడు. సో నాకు అలా అంటే సపోర్ట్ ఇచ్చి నన్ను అట్లా ఎంకరేజ్ చేసినందుకు త్రిశూల్కి. అండ్ నాకు ఎడిటింగ్ టైంలో నాకు కొంచెం షార్ట్ మెమరీ, అలాంటివి నేను ఏదైనా మర్చిపోయినా, ఇలాంటివన్నా అంటే నాకు రాని ఏదైనా చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఎవరంటే రోహిత్ అన్న, అజయ్ అన్న, అండ్ నాని అన్న కూడా చాలా హెల్ప్ చేశారు. సో ఈ మూవీ ఎన్ఎస్ ఫిల్మ్ మేకర్ ఛానల్లో 4th రిలీజ్ అవుతుంది, Feb 4th. సో మీరు అందరు చూస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుతున్నాను. థ్యాంక్ యూ. బ్రదర్, ఇంతకీ టైటిల్ ఏంటి బ్రదర్?